వీలైనంత వరకు లోకల్గా అవకాశం ఉంటే మీరు ఎవరితోటైనా చేయించుకోవడం, లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు లేదా కలెక్టర్ గారితో మాట్లాడి ఇవి రెస్టరేషన్ చేయడం. తర్వాత శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అక్కడ వెళ్ళినాం, జిఆర్ కాలనీ అని సార్, జిఆర్ కాలనీ వెళ్ళినాం. అది మొత్తం వరదొచ్చి మీద పడ్డది. ఇల్లులు చూస్తే సూపర్గా ఉన్నాయి, అంటే గుడిసెలు కాదు అక్కడ ఉన్నాయి, డ్యామేజ్ అయింది. పెద్ద పెద్ద ఇల్లులు 3 ఫ్లోర్స్ 4 అట్లా ఉన్నాయి. కానీ అంత చెత్త చెదారం వచ్చింది, అంత మట్టి వచ్చింది. సో అంత స్మెల్ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ వర్షం తగ్గుతేనేమో బాగుండేది. అవన్నీ వాళ్ళు పాపం ఆరబెట్టుకోవడానికి, ఇల్లులని కడుక్కోవడానికి ఇదంతా స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ లొకేషన్లో ఎక్కువ పెట్టడము, బ్లీచింగ్ పౌడర్ వేయడము, అవసరమైతే వాటర్ ట్యాంక్స్ని పంపించి, మనమే వాటర్ ట్యాంక్స్ని పంపించి ఆ ఇళ్లలో ఉండేటువంటి ఆ మడ్డు ఏదైతే ఉందో దాన్నంతా కూడా క్లీన్ చేయించే పని. డిపిఓ గారు ఉన్నారా? మన సిబ్బందిని పెట్టి అది పూర్తిగా, ఇప్పుడైతే పాపం వాళ్ళు ఎవరు లేరు ఇళ్లలో, చూసుకుంటున్నారు, తుడుస్తున్నారు. కానీ అక్కడ వాటర్ ఉందా లేదా తెలియదు. వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, మున్సిపాలిటీ కదా.